ఇరాన్ ప్రాక్సీగా ఉండే హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను ఇరాన్ గూఢచారి సాయంతోనే మట్టుబెట్టింది. లెబనాన్ వ్యాప్తంగా 3000 మందికి పైగా ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్ల పేజర్లను ఏకకాలంలో పేల్చేసింది. దాని నుంచి తేరుకునే లోపే వాకీ టాకీలను పేల్చేసింది. ఆ తర్వాత తమను టార్గెట్ చేశారంటూ లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాల్లో ఉన్న 1000కి పైగా రాకెట్లను ధ్వంసం చేసింది. ఆ లోపే ఆ సంస్థ కమాండర్లను లేపేసింది. తాజాగా ఆ సంస్థ చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టింది. అయితే దీనంతటి వెనుక ఉన్నది ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్. ఇజ్రాయెల్ ఏదైనా ప్లాన్ చేసిందంటే ఖచ్చితంగా 100% సక్సెస్ రేట్ ఉంటుంది. సెకండ్ వరల్డ్ వార్ సమయంలో లక్షలాది మంది యూదుల ఊచుకోతలో ప్రధాన పాత్ర పోషించిన అడాల్ఫ్ ఐచ్మన్ను అర్జెంటీనాలో కిడ్నాప్ చేసి తమ దేశానికి తెచ్చి మరణశిక్ష విధించడం నుంచి భూగర్భంలోని బంకర్లో దాక్కున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను మట్టుపెట్టడం దాకా ఇలా ప్రతి దానిలోనూ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ సక్సెస్ అయింది. తమపై ఎవరైనా దాడి చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిస్తే చాలు అక్కడ వాలిపోయి వారిని చావు దెబ్బతీస్తుంది. గత కొంతకాలంగా హమాస్కు మద్దతుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది. దీంతో ఏ క్షణమైన హిజ్బుల్లా తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్ భావించింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ నిఘా నెట్వర్క్ రంగంలోకి దిగింది. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా తన వ్యవస్థను సిద్ధం చేసుకుంది. అలానే ఇరాన్ వెళ్లిన హమాస్ చీఫ్ హనియాను మట్టుబెట్టింది. ఆ తర్వాత హిజ్బుల్లా కమాండర్ ఫాద్ను చంపింది. ఇప్పుడు ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని కొద్ది రోజుల క్రితం హెచ్చరించిన హిజ్బుల్లా చీఫ్ను హతమార్చింది. తమ దేశానికి, తమ పౌరులకు, యూదులకు హాని కలిగించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా, ఎంత నక్కి దాగినా పసిగట్టి వారి పనిపడుతుంది. తమ దేశంపై దాడి చేయడం కాదు, చేయాలన్న ఆలోచన వచ్చినట్టు తెలిసినా ఇజ్రాయెల్ వారిని వేటాడి చంపుతోంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇజ్రాయెల్ నిఘా సంస్థ ఏదైతే ఉందో మొసాద్ అనేది చాలా ప్రపంచంలోకెల్లా అత్యంత నిఘా వ్యవస్థ ఎక్కడైనా ఉందంటే అది ఇజ్రాయెల్లోనే ఉంది. ఆ వ్యవస్థను నడిపించేది మొసాద్ నిఘా సంస్థ. సో ఒకసారి మొసాద్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొసాద్లో మొత్తం 4 విభాగాలు ఉంటాయి. ఒకసారి ఆ విభాగాలు ఏంటి, అవి ఎలా పనిచేస్తాయన్నది కూడా ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ మొసాద్ అనేది ఒక ఇంటెలిజెన్స్ సంస్థ. అందులో 4 విభాగాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకటి జొమాట్, ఇంకోటి కసారియా, మూడోది కెషత్, 4వది మెత్సదా. సో ఈ జొమాట్ అన్నది ఏంటంటే ఈ విభాగం కింద కొంతమంది ఎవరైతే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అధికారులు ఉంటారో వాళ్ళు ఇతర దేశాల్లో, విదేశాల్లో పనిచేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళతోనే కలిసిపోయి, అక్కడున్న పౌరులతో కలిసిపోయి, అక్కడున్న పౌరులుగానే వాళ్ళు జీవిస్తూ అక్కడ జరుగుతున్న అంశాలను అయితే ఈ మొసాద్కి అయితే వీళ్ళు అందిస్తూ ఉంటారు. వీళ్ళనే కత్సాస్ అని అయితే పిలుస్తారు. సో వీళ్ళ అందించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని కసారియా రెండో విభాగం ఏదైతే ఉందో ఈ కసారియా విభాగానికి ఇస్తారు. ఈ కసారియా విభాగం ఏంటంటే విదేశీ గడ్డల మీద ఆపరేషన్లు నిర్వహిస్తుంది. అందుకోసం వీళ్ళ కింద పనిచేయడానికి మరో విభాగం ఉంది, అదే కిండాన్. ఈ కిండాన్ అనే విభాగంలో ఎవరైతే అసాసిన్స్ ఉంటారో, ఎవరైతే మట్టుబెట్టడానికి అసాసిన్స్ ఉంటారో వాళ్ళు ఈ కసారియా కింద పనిచేస్తారు. జొమాటోలో పనిచేసే కత్సాస్ అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈ కసారియా ప్లాన్ అయితే రెడీ చేస్తుంది. విదేశీ గడ్డ మీద ఎలాంటి దాడులు చేయాలని అయితే ఒక ప్లాన్ అయితే రెడీ చేస్తుంది. ఆ ప్లాన్ని ఈ కిండాన్లో ఉన్న అసాసిన్స్కి అందిస్తే వీళ్ళు వెంటనే పని ప్రారంభించి ముగించేస్తారు. ఆ తర్వాత కెషత్ విభాగం. ఈ కెషత్ విభాగం ఏంటంటే కంప్లీట్గా ఎలక్ట్రానిక్ డివైజెస్ని వీళ్ళ ఆధీనంలోనే పెట్టుకుంటారు. ఏ దేశంలో ఉన్న ఎలక్ట్రానిక్ డివైజ్నైనా ట్రాప్ చేసే సామర్థ్యం ఈ కెషత్ దగ్గర ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇజ్రాయెల్ భారీగానే ప్లాన్ చేసింది. కొద్ది రోజుల క్రితం హిజ్బుల్లా మిలిటెంట్ల దగ్గర ఉన్న వాకీటాకీలు కానివ్వండి, పేజర్లు కానీ ఏకకాలంలో పేల్చేసింది. ఒకే రోజు ఏకకాలంలో 3000కు పైగా పేజర్లు పేలిపోవడంతో అక్కడ చాలామంది అయితే గాయాలు పాలయ్యారు. యాక్చువల్గా హిజ్బుల్లా పెద్దలు, హిజ్బుల్లా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను టార్గెట్గా చేసుకుని ఈ ఇజ్రాయెల్ కెషత్ ఏదైతే ఉందో ఈ కెషత్ అయితే వాటిని పేల్చడం జరిగింది. అందులో దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 3000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సో ఆ తర్వాత కెషత్ ఎలక్ట్రానిక్ డివైజెస్ని చూస్తే ఆ తర్వాత విదేశీ గడ్డపై విధ్వంసం సృష్టించడానికి ఈ మెత్సదా అనే ఇంకో విభాగం అయితే పనిచేస్తుంది. సో ఇందాక మనం చెప్పుకున్న జొమాట్ ఏదైతే ఉందో వీళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కసారియా ఎగిస్తే కసారియాలో ఉన్న కిండన్ వీళ్ళ పని ప్రారంభిస్తుంది. అయితే వీళ్ళతో సంబంధం లేకుండా ఈ మొసాద్లోనే మరో విభాగమైన మెత్సదా కూడా విదేశీ గడ్డలపై అయితే దాడులు అయితే చేస్తుంది, విధ్వంస చర్యలు. వీళ్ళైతే డైరెక్ట్ అసాసిన్స్ని పెట్టుకుని టార్గెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాల్చడమో లేదంటే వాళ్ళని చంపే ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ మెత్సదా ఏం చేస్తుందంటే ఆ దేశాల్లోకి చొరబడి ఆ దేశంలో ఉంటేనే విధ్వంస చర్యలకైతే పాల్పడుతుంది. ఇది టోటల్గా మనం చూసుకున్నట్లయితే మొసాద్ విభాగం. ఇందాక మనం చెప్పుకున్నట్టు మొసాద్ సంస్థ ఏదైతే ఉందో ఇది విదేశీ గడ్డల మీద విధ్వంసం చేయడానికి ఎవరైతే తమ టార్గెట్గా అనుకున్నారో వాళ్ళని చంపడానికి అని అయితే ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఆ నేపథ్యంలోనే 1949లో అంటే ఇజ్రాయెల్ ఏర్పాటైన ఏడాదికి 1949లో ఈ మొసాద్ అయితే ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి చాలా ఆపరేషన్స్ అయితే ఈ మొసాద్ చేసింది. 1972లో సమ్మర్ ఒలింపిక్స్ కోసం జర్మనీలో మ్యూనిక్ వెళ్ళిన ఇజ్రాయెల్ ఒలింపిక్ బృందంలోని 11 మంది అథ్లెట్లను పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉందో బ్లాక్ సెప్టెంబర్ అయితే వీళ్ళని చంపేయడం జరిగింది. ఒలింపిక్స్కి వెళ్ళిన తమ అథ్లెట్లను
చంపుతారంటూ రగిలిపోయిన ఇజ్రాయెల్ ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ చేపట్టి ఆ నిర్వహణ బాధ్యతను మొసాద్పై పెట్టింది. తొలుత తమ అథ్లెట్లను చంపిన వారందరినీ గుర్తించి వారి జాబితాను తయారు చేసిన మొసాద్ వారందరినీ చంపేందుకు 15 మంది సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఫ్రాన్స్, ఇటలీ, సైప్రస్ ఇలా యూరోప్ దేశాల్లో, మధ్యప్రాచ్య దేశాల్లో మూలలో దాగున్న బ్లాక్ సెప్టెంబర్ సభ్యులంతే అత్యంత క్రూరంగా నిర్దాక్షిణ్యంగా చంపేసింది. చంపేయడం అంటే ఏదో మామూలుగా ఒక బుల్లెట్తో కాల్చి చంపడం కాదు. బ్లాక్ సెప్టెంబర్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ బ్లాక్ సెప్టెంబర్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలలోకి బుల్లెట్ల వర్షం కురిపించింది, పరుపు కింద బాంబులు పెట్టి పేల్చేసింది. ఇలా భయంకరంగా వారందరినీ మట్టుపెట్టింది. 1972లో మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ దాదాపు 1986 వరకు కొనసాగింది. అంటే దాదాపు 14 ఏళ్ళ వరకు ఈ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు మట్టుపెట్టడం ఈ మొసాద్కి పెట్టిన పేరుగా చెప్తారు. సో అంతకుముందు జర్మనీలో యూదులపై హత్యాకాండ సాగించారు. సో అప్పుడు జర్మనీలో ఈ హత్యాకాండ సాగించిన వాళ్ళు అడాల్ఫ్ ఐచ్మన్ను కీలకంగా చెప్తారు. సో అడాల్ఫ్ ఐచ్మన్ను అర్జెంటీనాలో పట్టుకుని ఇజ్రాయెల్కి తరలించి మరణశిక్ష కూడా విధించారు. 1945లో జర్మనీ నుంచి తప్పించుకున్న ఐచ్మన్ పలు దేశాలు తిరిగి చివరికి అర్జెంటీనాలో స్థిరపడ్డాడు. అతడి గురించి సమాచారం అందుకున్న మొసాద్ ఏజెంట్లు 14 మంది అక్కడికి చేరుకుని వారిపైతే నిఘా పెట్టారు. అతడి దినచర్యను గమనించి ఒకరోజు సాయంత్రం అతడిని కిడ్నాప్కి ముహూర్తం పెట్టారు. సో ఫ్యాక్టరీకి వెళ్ళి తిరిగి వస్తుండగా అతన్ని కిడ్నాప్ చేసి 9 రోజుల పాటు అక్కడే ఏదైతే అర్జెంటీనాలోనే ఒక ఇంట్లో బంధించారో, అయితే అతన్ని అర్జెంటీనా నుంచి ఇజ్రాయెల్కి తరలించాలంటే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే అలా తరలించాలంటే అర్జెంటీనా అనుమతి కావాలి. సో అర్జెంటీనా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ తరలించడం కష్టం కాబట్టి దానికి ఒక మాస్టర్ ప్లాన్ కూడా వేశారు. సో ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే అర్జెంటీనా ఆహ్వానం మీద ఆ దేశానికి వచ్చిన ఇజ్రాయెల్ మంత్రి చార్టర్డ్ విమానంలో సిబ్బందిగా ఈ ఎవరైతే అడాల్ఫ్ ఐచ్మన్ ఉన్నాడో అతను ఒక సిబ్బందిగా చూపించి అతన్ని దేశం దాటించేశారు. సో తమ దేశానికి తీసుకెళ్లి ఐచ్మన్ మీద విచారణ జరిపి అతడికి ఉరిశిక్ష అయితే విధించారు. ఇక హత్యలు చేయడమే కాదు, మొసాద్ తనకున్న నిఘా నెట్వర్క్ సాయంతో ఇరాక్, ఇరాన్, సిరియా దేశాల అణు కార్యక్రమాలను కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ఇరాక్లో అయితే ఏకంగా న్యూక్లియర్ బేస్ పైనే బాంబులు వేసింది. ఇరాన్కు చెందిన 6 అణు శాస్త్రవేత్తలను చంపేయడం ద్వారా ఆ దేశ అణు లక్ష్యాలను నిలువునా నీరుగార్చింది. హత్యలు చేయడంలో కూడా మొసాద్ ఎప్పటికప్పుడు వినూత్న విధానాలను కనిపెడుతుంది. కొత్త విషయాలపై ప్రయోగాలు చేస్తుంది. శత్రువులను చంపడానికి అణుధార్మిక పదార్థాలను వాడుతుంది. మొసాద్ తన లక్ష్యాలను చేరుకునే క్రమంలో పలు దేశాల గూఢచార సంస్థలతో కూడా కలిసి పనిచేస్తుంది. 9/11 దాడుల గురించి కూడా అమెరికాకు మొసాద్ ఒక నెల రోజుల ముందే సమాచారం ఇచ్చినట్టు, అలాగే అబోత్తాబాద్లో తలదాచుకున్న లాడెన్ లొకేషన్ కూడా గుర్తించడానికి ఇజ్రాయెల్ సహకారం ఉందని CIA మాజీ చీఫ్ కూడా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. సో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను చంపడానికి ఇజ్రాయెల్ ఏకంగా F-15 విమానాలను వేసుకుని ఆ దేశ గగనతలంలోకి వెళ్ళి బాంబుల వర్షం కురిపించింది. ఎందుకింత కసి అంటే చంపడం అంటే ఏదో చంపమన్నట్టు ఉండకూడదు. శత్రువులు వెన్నులో వణుకు పుట్టాలి. తమ భుజం వెనుక నుంచి మొసాద్ అనుక్షణం తమను గమనిస్తోందన్న భయం, వదిలిపెట్టదన్న భయం వారిలో ఉండాలి. అందుకే ఇలా అని మొసాద్ చీఫ్ ఒకరు చెప్పారు.